వైసీపీ నేత రోజా టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. నగరి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది. రోజా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే భాను ఛాలెంజ్ చేశారు. దీనికి రోజా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నగరిలో అసలేం జరుగుతోంది? రోజా వర్సెస్ గాలి, సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు ప్రత్యారోపణలు, నగరిలో హై వోల్టేజ్ వార్. రచ్చ ఎలా మొదలయ్యిందే? ఎక్కడిదాకా వెళ్ళింది? ఇంకెన్ని మలుపులు తిరుగుతోంది? నగరి పాలిటిక్స్ హీటెక్కాయి. వైసీపీ నేత రోజా, టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య హై రేంజ్ వార్ నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ ముదురుతోంది. రోజా 4 గంటే, గాలి డబుల్ కౌంటర్ ఇస్తున్నారు. పరస్పర విమర్శలతో నగరి రాజకీయం రసవత్తరంగా మారింది. అసభ్యంగా మాట్లాడారు అంటూ రోజా ఫిర్యాదు చేస్తే, మీరు చేసిందేంటి అంటూ కౌంటర్ ఇచ్చారు గాలి భానుప్రకాష్. ఇసుక అక్రమ రవాణా వివాదంతో మొదలైన రగడ వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది. ఇసుక అక్రమ రవాణా చేస్తోంది టీడీపీ ఎమ్మెల్యే అనుచరులే అంటూ మాజీ మంత్రి రోజా ఆరోపిస్తే, దమ్ముంటే కాణిపాకంలో ప్రమాణం చేసి నిరూపించాలి అంటూ సవాల్ విసిరారు భానుప్రకాష్. ఇసుక అక్రమ రవాణా కేసులో 2 వైసీపీ కౌన్సిలర్లు అరెస్ట్ అయ్యారు. అక్రమ రవాణా చేస్తోంది టీడీపీ కార్యకర్తలే అంటూ రోజా ఆరోపిస్తే, వారిని పట్టించిందే తామంటున్నారు భాను. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు రోజా. ఈ మధ్య కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. వచ్చి రాగానే భానుప్రకాష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సెటైర్లు వేశారామె. నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను. అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. గాలి ముద్దు కృష్ణమనాయుడు విగ్రహ ఆవిష్కరణ సమయంలో రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భాను. వ్యామ్ కు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అని నగరికి రాకముందు ఆమె ఆస్తులెంత, ఇప్పుడు ఎంత అంటూ ప్రశ్నించారాయన. నువ్వు 3,000, 2,000 రూపాయలకి చేయించాల్సిన రోజుల నుంచి ఇవాళ 2,000 కోట్ల దాకా పోయావు. 2,000 కోట్లు. ఆమె 2,000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు. అలా అంటాను. 2,000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? తాజాగా జరిగిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో మరింతగా భానును టార్గెట్ చేశారు రోజా. నగరిలో ఇసుక, గంజాయికు అడ్డగా మారిందే. ఇకపై అక్రమ రవాణా చేస్తున్న లారీలకు అడ్డంగా కూర్చుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఎప్పట్లాగే విరుచుకుపడ్డారామే. ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉన్న భాను ఏం చేశారో చెప్పాలన్నారు. ఒక్క పని చేయకుండా దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. అతనికి కార్పొరేటర్ పదవే ఎక్కువ అన్నారు రోజా. నగరిలో ఒక్క రోడ్డు వేయలేదని రోజా అంటే, వేసిన కొత్త రోడ్డుపై దొర్లుతావా అంటూ పంచులేశారు భాను. ఇలా ఇద్దరి మధ్య మాటల దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగాయి. ఇంకా తిరుమంజం అంట. నువ్వు రేపు అదే ఒక 4 రోజుల్లో అదే రోడ్డు మీద పో. అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు ఉంటే నువ్వు దొల్లుతావని చెప్పు. అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొల్లుతావా? రోడ్డు పడినా నువ్వు దొల్లుతావా? ఏదంటే అది నోరుంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు. ఈ హై రేంజ్ వారు పీక్స్ కి చేరింది. ఇసుక అక్రమ దందా వ్యవహారంతో మొదలై వ్యక్తిగత ఆరోపణలతో రచ్చరచ్చగా మారింది. రోజా అనుచరులు నగరిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అరెస్టు కావడం రాజకీయ దుమారానికి కారణమయ్యింది. వీరిద్దరూ ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నారు. 4 రోజుల క్రితం చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 టిప్పర్ లారీలను పోలీసులు సీజ్ చేశారు. నగరి వైసీపీ 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ వార్డు కౌన్సిలర్ భాస్కర్లను అరెస్టు చేశారు. వీరు 5 ఏళ్లుగా చెన్నైకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. రిమాండ్కు తరలిస్తున్న వైసీపీ కౌన్సిలర్లను పరామర్శించిన రోజా, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఏపీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు రోజా. ఇసుక అక్రమ రవాణాలో 2 వైసీపీ కౌన్సిలర్లను అరెస్టు చేయడం దారుణమన్నారామె. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా వచ్చి నగరి మీదుగా ఇసుక చెన్నైకి వెళ్తుందని రోజా ఆరోపించారు. టిప్పర్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. లెక్కల్లో తేడా వస్తే పోలీసులు అరెస్టు చేశారన్నారు రోజా. ఎమ్మెల్యే అనుచరులు ఈ ఇసుక దందా చేస్తే వైసీపీ కౌన్సిలర్లకు సంబంధం ఉందని పోలీసులు అబద్దాలు చెబుతున్నారన్నారు. భాను మాటలపై వైఎస్ జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోజా కామెంట్లపై అదే రీతిలో స్పందించారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ అని గాలి ఛాలెంజ్ చేశారు. రోజా గాలి భానుప్రకాష్ కు మధ్య వార్ ఎప్పుడు ఎలా మొదలైంది? రచ్చకు అసలైన కారణాలేంటి? ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న నగరి ఇప్పుడెందుకు ఇలా మారింది? రోజా వర్సెస్ గాలి ఎపిసోడ్ భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? చిత్తూరు జిల్లా నగరి ఒకప్పుడు ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇందిరాగాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న రెడ్డివారి చెంగారెడ్డి ఇక్కడి నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో పాటు పుత్తూరు కూడా ఇందులో కలవడంతో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారాయన. 2014 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు మీద పోటీ చేసి 858 ఓట్లతో గెలుపొందారు వైసీపీ నాయకురాలు రోజా. 2019 ఎన్నికల్లో ముద్దు కృష్ణమ తనయుడు గాలి భానుప్రకాష్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో మరోసారి గెలిచారు రోజా. అలా వరుసగా 2 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారామె. 2024 ఎన్నికల్లో మాత్రం నగరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45,000కు పైగా మెజారిటీ ఓట్లతో గెలిచారు గాలి భానుప్రకాష్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నగరిలో 2019 ఎన్నికల తర్వాత నుంచి సీన్ మారిందే. రోజా మంత్రిగా ఉన్న సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత తప్పలేదు. దీనివల్ల నియోజకవర్గంలో తరచూ ఎక్కడో ఓ చోట అలజడి రేగుతూనే ఉండేది. రోజాపై స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వ్యతిరేక వర్గం దాడి చేయడం సంచలనంగా మారిందే. అది కాస్త ఎన్నికల నాటికి పీక్స్ కి చేరిందే. ఇదే సమయంలో పుత్తూరు రోడ్డులో వెళ్తున్న గాలి భానుప్రకాష్ పై అటాక్ చేశారు వైసీపీ కార్యకర్తలు. ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొచ్చిన రోజాకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు గాలి. ఇక అప్పట్నుంచి రోజా భానుల మధ్య రచ్చ ముదురుతూ వచ్చిందే. ఇలా కొన్నాళ్లుగా హాట్ కామెంట్లతో నగరి వేడెక్కుతూ టాక్స్ వార్ సాగిందే. ఇప్పుడు మరోసారి నగరి వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో అట్టుడుకుతోంది. నగరిలో ఇసుక, గంజాయి, బియ్యం అక్రమ రవాణాలో రోజా హస్తం ఉందని, త్వరలోనే అన్నీ బయటికి వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు గాలి భానుప్రకాష్. రోజా బూతులు తిట్టింది కాబట్టే తాను తిట్టాల్సి వచ్చిందని ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటుంటే, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నది వాళ్లైతే అరెస్టు చేసేది మా వాళ్ళనా అంటూ రోజా అంటున్నారు. ఇలా మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే నడుమ ఇసుక అక్రమ రవాణా, వ్యక్తిగత ఆరోపణల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. గత 5 ఏళ్లుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాల్లో రోజా ఆమె అన్నాదమ్ములకు, ఆమె భర్తకు సంబంధం లేదని చెప్పగలదా, ప్రమాణం చేయగలదా అని సవాల్ చేశారు గాలి. తాను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. దీనికి రోజా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.